ఎరా ఏదన్నా కొడుకు ఎడకెళ్ళాడు? తెలియదు నాన్న, ఇందక్కడి దాకా ఇక్కడే ఉండాలి, ఎటు వెళ్ళాడో తెలియదు నాన్న. పత్తి పరిమాణం వండితే తెల్లారదాకా చల్లారలేదంట నా కొడక. నటిస్తున్నావు నా ముందు, చెప్పరా? నేను నిజమే చెబుతున్నాను నాన్న, నాకు తెలియదు నాన్న. ఎంత దెంగి తాగి నా కొడక బీర్లన్నీ ఇక్కడ పడేసి ఏం తెలియనట్టు నడుస్తారంటారా ఎర్రి నా కొడకల్లారని. నాన్న అడుగు నాన్న, వస్తున్నాడు. నాన్నగారు పిలిచారంటగా, ఏంటి నాన్నగారు? బా కొంపలు దెంగేవాళ్ళగా నువ్వు నీ జిట్టు భలేగున్నావురా. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? 2 రోజుల నుంచి కనపడలేదు, నైట్ వస్తున్నావు, పొద్దున్న వెళ్ళిపోతున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నావురా? అయ్యో నాన్నగారు, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను అసలు ఏమీ చేయలేదు నాన్నగారు. కొడక మహానటి సావిత్రి చచ్చిపోయింది అనుకుంటే నీళ్ళు బతుకుందిరా. బాగా నటిస్తున్నారా చెత్తన్నా కొడక. సరే సర్లే, ఎక్కడికో వెళ్ళాలన్నావా? ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు? ఏంటి అసలు కథ ఏంటి? నాకు పూర్తిగా వివరం చెప్పరా సరిగ్గా, చెత్తన్నా కొడకని. నాన్నగారు, ఫ్రెండ్స్ అందరూ బ్యాంకాక్ వెళ్తున్నారు నాన్నగారు. నేను కూడా బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నాను నాన్నగారు. ప్లీజ్ నాకు కొంచెం డబ్బులు ఇస్తారా నాన్నగారు? నువ్వు బ్యాంకాక్ వెళ్ళినందుకు నా బాధ లేదురా. అక్కడ మాత్రం మసాజ్ పార్లర్ దగ్గరికి అస్సలు వెళ్ళకు. అక్కడ మాత్రం బార్లు పబ్బులు అంటే అస్సలు తినకు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండే లెక్క అయితే నీకు నేను డబ్బులు ఇస్తా, జాగ్రత్తగా వెళ్ళి తిరిగి వస్తానంటే. చూద్దాం నా డాడీ గారు, వీడు ఎక్కడ నన్ను ఎక్కడ వచ్చి ఇక నేను బ్యాంకాక్ వెళ్ళాడు. పర్వాలేదు, పదండ్రా వెళ్ళిపోదాం.